నన్ను చేర్చిన హాస్టల్ వచ్చేసి ఎర్రవారిపాలెం దగ్గర కస్తూరిబా గురుకుల పాఠశాల అండి. ఈ పాఠశాలలు అప్పుడప్పుడే కొత్తగా పెట్టారనమాట. 7th నుంచి 10th వరకు అక్కడే చదువుకున్నాము. 10th అయితే నేను హిందీ, మ్యాథ్స్ 2 ఫెయిలు. దాని తర్వాత మళ్ళీ కూడా రాసినా కూడా మ్యాథ్స్ పోయిందనమాట. ఇంకంతే ఇంటి దగ్గరే ఉండిపోయాను. అప్పట్లో చదువు విలువ తెలియలేదు. తెలిసినా చెప్పేవాళ్ళు కూడా తక్కువ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు గొడవలే అనమాట. అది నైట్ అవుతుందో పగలు అవుతుందో తెలియదు. ఎప్పుడు చూసినా గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు ఇంట్లో. అప్పుడు అనిపించింది దీనమ్మ జీవితం ఎందుకురా చదువుకోలేదు, అక్కడే ఉనింటే మనం హాస్టల్లో ఈ గొడవలు ఇవన్నీ ఉండేది కాదు కదా అనిపించింది. ఖాళీగా ఉండడం వల్ల పక్కింటికి వెళ్ళి ఎక్కువ టీవీ చూస్తూ ఉండేదాన్నండి. వాళ్ళైతే ఎక్కువసేపు చూస్తుంటే ఎవరికైనా కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది కదా, అప్పట్లో మనకు తెలిసేది కాదు. వాళ్ళైతే మెయిన్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మేమేమో కరెంటు పోయింది కదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. దాని తర్వాత ఒకసారి మాకు వాళ్ళు మెయిన్ ఆఫ్ చేస్తున్నారని తెలిసింది. దాని తర్వాత మా అన్న అయితే నాకు కొత్త టీవీ ఇంట్లోనే తెచ్చిపెట్టాడనమాట. ఇంకా ఇంట్లో నుంచి బయట వచ్చేదాన్నే కాదు, టీవీ చూస్తూనే ఉండేదాన్ని అనమాట. మెయిన్ ఆఫ్ చేసే వాళ్ళు కూడా లేదు, ఇంకా 24 hours టీవీనే చూస్తూ ఉండేదాన్ని అనమాట. నా లైఫ్ బయోగ్రఫీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.